ఆ బీజేపీ ఎమ్మెల్యేకు మున్సిపల్ ఎన్నికల పోరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇంతకాలం కాషాయ పార్టీ జెండా మోసిన వ్యక్తులను కాదని చీకటి ఒప్పందాలతో టికెట్లు కేటాయిస్తూ తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ముందే కమలదళ ఆశావాహులు బాహాబాహికి దిగడం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆ నేత బీజేపీ క్యాడర్ను స్థానికంగా ఉన్న పరిస్థితులను విస్మరిస్తున్నారని, స్థానిక ఎంఐఎం పార్టీ నేతతో చీకటి ఒప్పందం చేసుకొని ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో హాట్ గా మారిన కాషాయ పార్టీ రాజకీయాలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. నిర్మల్ జిల్లా భైంసా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ హిందుత్వం ఎంఐఎం ఎజెండాగానే ప్రతిసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి భైంసా ఎన్నికలు టికెట్ల కేటాయింపు చర్చనీయాంశంగా మారింది. భైంసాలో ప్రధానంగా బీజేపీ ఎంఐఎం పార్టీలపై వస్తున్న రూమర్స్ తారాస్థాయికి చేరాయి. భైంసా మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ అగ్రనేతలు ఎంఐఎంతో చేతులు కలిపారని స్వయంగా కమలం క్యాడరే ఆరోపణలు చేయడం ముదోల్ నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటి వద్ద జరిగిన హై డ్రామాతో బీజేపీలో ఏం జరుగుతుందని అంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన క్యాడర్ కి పురపోరులో కౌన్సిలర్ టికెట్లు ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రామారావు పటేల్. తీరా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వేళ తమకు ఎమ్మెల్యే హ్యాండ్ ఇచ్చారని, ఎంఐఎంపై ఓడిపోయే వీక్ క్యాండిడేట్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఆందోళనకు దిగారు భైంసాలోని బీజేపీ కార్యకర్తలు. ముందు నుండి కష్టపడ్డ తమను ఎందుకు పక్కన పెట్టారని నేరుగా ఎమ్మెల్యేతో పార్టీ ఇన్ఛార్జ్ ముందే వాగ్వాదానికి దిగారు. భైంసాలో ఎంఐఎం పాగా వేసేందుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగడం ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం పాగా వేస్తూ వస్తోంది. ఒక్కసారి మినహా ప్రతిసారి భైంసాలో పతంగ్ పార్టీ జెండా ఎగురుతూ వస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల సహకారంతో ఎంఐఎం ప్రతిసారి భైంసా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ కుటుంబ సభ్యులే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం మున్సిపల్ స్థానంపై తన జెండాను ఎగరవేసింది. ఈసారి కూడా మున్సిపాలిటీపై పతంగ్ను ఎగరవేయాలని జాబీర్ అహ్మద్ తన వ్యూహ రచనలు చేస్తున్నారు. భైంసాలో తరచూ జరిగే మత ఘర్షణలతో అక్కడి రాజకీయం నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికలు ఏవి జరిగినా భైంసాలో మతం ఆధారంగా జరిగే పరిస్థితులున్నాయి. రెండు వర్గాలకు సంబంధించిన ఓటర్లు సమానంగా ఉండటంతో రిజల్ట్ సమయంలో ఎప్పుడూ ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఈ ఘర్షణలు, పార్టీల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ఎంతో మంది యువత నేటికీ కేసులు ఎదుర్కొంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. అలాంటి ప్రాంతంలో కష్టపడ్డ వారికి, హిందువుల పక్షాన పోరాటం చేసిన వారికి కాకుండా డమ్మీ క్యాండిడేట్లకు మున్సిపల్ టికెట్లు కేటాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ అంటూ బీజేపీ అనుబంధ సంఘాలతో పాటు హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. రామారావు పటేల్ తాను ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనే కాంక్షతో వృద్ధాప్యం వరకు ఎదురు చూసిన వ్యక్తి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి ఓటమి చవి చూశారు రామారావు పటేల్. అనంతరం జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడ్డ పలువురు నేతలను పక్కన పెట్టి మరీ కొత్తగా చేరిన రామారావు పటేల్ కి టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అదృష్టం, సున్నితమైన ప్రాంత సెంటిమెంట్, హిందుత్వ అజెండా అన్నీ కలిసి రామారావు పటేల్ చిరకాల కాంక్ష నెరవేరింది. ఆయన ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంతవరకు బాగానే నడిచినప్పటికీ కాలక్రమేణా ఎమ్మెల్యే రామారావు పటేల్ వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయన్న టాక్ వినిపిస్తూ వచ్చింది. తన గెలుపుకు కారణమైన బీజేపీ శ్రేణులతో పాటు పార్టీ అనుబంధ సంఘాలు హిందుత్వవాదులను పక్కన పెడుతూ వచ్చారన్న రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ కాస్త ఎమ్మెల్యేను నిలదీసే స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి 2018లో కాంగ్రెస్ తరపున రామారావు పటేల్ బరిలోకి దిగిన సందర్భంలో ఎంఐఎం మద్దతు కోరుకున్నారు. కానీ అప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా ఉండి ఎన్నికల బరిలో కలిసి పనిచేశాయి. దీంతో అధికారికంగా కాంగ్రెస్ కు మద్దతు దొరకలేదు. కానీ ఆ ఎన్నికల్లో తనకు సపోర్టు చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే రామారావు పటేల్ అప్పటి మున్సిపల్ చైర్మన్, ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ లీక్ కావడం పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్న ఎంఐఎం సపోర్ట్ ను రహస్యంగా రామారావు పటేల్ కోరడం నాటి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం మున్సిపల్స్ వేళ మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎంఐఎం నేత మాజీ మున్సిపల్ చైర్మన్ జాబిర్ అహ్మద్ల అంశం తెరపైకి వచ్చింది. భైంసాలో మరోసారి ఎంఐఎం పాగా వేసేందుకు ఎమ్మెల్యే రామారావు పటేల్ సహకరిస్తున్నారని కొంతమంది బీజేపీ శ్రేణులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ ఆయన ఇంటి వద్ద హంగామా సృష్టించారు. భైంసా మున్సిపల్ టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే రామారావు పటేల్ సొంత పార్టీ నేతలకు అన్యాయం చేశారని, ఆయన వ్యవహార శైలి ఎంఐఎంకు అనుకూలించే అవకాశం ఉందని మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా భైంసా బీజేపీ హిందూ సంఘాల్లో అగ్గిరాజేసింది. ఎప్పటి నుండో భైంసా మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగరాలని ఎదురుచూస్తున్న వారికి ఎమ్మెల్యే వ్యవహార శైలి నిరాశపరిచింది. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే ఈసారి మున్సిపల్పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయంగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ తనకు ప్రధాన అనుచరులుగా పేరున్న కొంతమందికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారినే మున్సిపల్ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు సాగిస్తూ అసలు కాషాయ జెండాను దశాబ్దాలుగా మోస్తున్న వారిని పక్కన పెట్టడంపై కూడా చర్చ సాగుతోంది. సున్నితమైన భైంసా మున్సిపల్ రిజల్ట్స్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైన వేళ ఎమ్మెల్యే ముందే జరిగిన గొడవపై సోషల్ మీడియాలో సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు వైరల్గా మారాయి. మొత్తంగా భైంసా పట్టణంలో బీజేపీలో సాగుతున్న అంతర్గత పోరు రాజకీయ వేడి పుట్టిస్తుండగా రాష్ట్ర నాయకత్వం కూడా పట్టించుకోవడం లేదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కమలం పార్టీలో ఈ వ్యవహారంపై అధిష్టానం కూడా స్పందించకపోవడంతో హిందూ సంఘాల్లో సైతం నైరాస్యం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ వ్యవహార తీరు బద్ద శత్రువైన ఎంఐఎం పార్టీకి వత్తాసు పలికే విధంగా మారినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.